అట్టడుగు వర్గాలకు చదివే దిక్సూచిలా నిలుస్తుందని అతని నమ్మకం. విజ్ఞానమే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసం. చదువుపై ఉన్న మక్కువే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మరీ పుస్తకాలు పట్టేలా చేసింది. డిగ్రీల స్థాయి దాటి పరిశోధనల దిశగా అడుగులు వేయించింది. ఏకంగా 5 పీజీలు, 2 డాక్టరేట్లు, జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లు సాధించేలా చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. కష్టం అనిపించలేదని రవిబాబు తెలిపారు. చదువునైతే నేను కష్టపడి ఎప్పుడు చదవలేదు, ఇష్టపడే చదువుకున్నాను. మిగతా సచివాలయ ఉద్యోగాలకి ప్రయత్నం చేశాను. ఒక దాంట్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది, జిల్లా 2nd ర్యాంక్ కూడా వచ్చింది. బట్ మన లైఫ్ అటు వెళ్ళిపోతే ఇంక అక్కడే ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో, మన లక్ష్యం ఏదైతే ఉందో అసిస్టెంట్ ప్రొఫెసర్, అది ఎప్పటికైనా సాధించి తీరాలి అన్న ఉద్దేశంతో అటువైపుకి వెళ్లకుండా ఇంకా ఈ ఫీల్డ్లోనే కొనసాగుతున్నాను. కృష్ణా యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ 10 సంవత్సరాల జర్నీలో దాదాపు 13 ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వటం, అందరూ అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు బాగా సంతృప్తిగా సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ అనేది టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్. దానికి చాలామంది కోచింగ్లు తీసుకున్నా కూడా క్వాలిఫై అవ్వని పరిస్థితులు ఉంటాయి. గేట్ లైఫ్ సైన్సెస్ కానీ, సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ కానీ, ఇంకొకటి యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇవి క్వాలిఫై అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. వితౌట్ కోచింగ్ నేను ఇవన్నీ అచీవ్ అవటం చాలా ఆనందంగా ఉంది. కరెంట్ కూడా లేదు, పూరీళ్ళు. అలాంటి టైంలో కూడా రోడ్డు మీద స్ట్రీట్ లైట్ కింద కూర్చొని కుర్చీ వేసుకొని చదువుకునేవాడు. బాగా కష్టపడి చదివాడు. మేము కూడా చాలా కోఆపరేట్ చేసాం. ఆచార్యుడిగా పనిచేయాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరాలంటే ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి. అందుకోసం రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అందుకోసం నెట్, సెట్, గేట్, అగ్రికల్చర్ నెట్ ఇలా అన్నింటిలోనూ ఉత్తీర్ణులయ్యారు. యూజీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిఎస్ఐఆర్ లైఫ్ సైన్సెస్ లో అర్హత సాధించాడు. అలాగే 2014లో యూజీసీ నెట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లోనూ గట్టెక్కాడు. ఎపిసెట్ లో లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ లో 3 సార్లు క్వాలిఫై అయ్యారు. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లోనూ ఉత్తీర్ణత సాధించాడు. ఏఎస్ఆర్బి నెట్ ఆక్వాకల్చర్ 2 సార్లు, యూజీసీ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ 2 సార్లు, అగ్రికల్చరల్ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లో 1 సారి క్వాలిఫై అయ్యారు. గేట్ పరీక్షల్లో ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జువాలజీ, ఎవాల్యూషన్, లైఫ్ సైన్సెస్ సబ్జెక్టులకు అర్హత సాధించారు. ఇలా 13 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దేశంలో మరెవ్వరూ లేరు. ఇదే రవిబాబును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎంపిక చేసింది. ఆయన గోల్స్ వేరుగా ఉన్నాయి కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకున్నాను. చదవడం అంటే ఆయన ఏమి అదే పనిగా చదివేవారు కాదు. ఆయన ఎగ్జామ్ ఉంది అంటే ఆయన అర్ధరాత్రులు అయినా కానీ 1 గంట 2 గంటలు చదివేవాళ్ళు అండి. అంతేగాని రోజులు ఆయన ఏమి కోచింగ్లు తీసుకోవడం లేకపోతే ఒకటే పనిగా చదువుకోవడం అలా ఏం చేసేవాళ్ళు కాదు. ఆయనకి ఎగ్జామ్ ఉంది అంటే సరదాగానే వెళ్ళి రాసి వచ్చేసేవాళ్ళు. 5 సబ్జెక్టుల్లో పీజీతో సరిపెట్టుకోకుండా బయోటెక్నాలజీలో మొదటి పీహెచ్డీ పూర్తి చేసిన రవిబాబు జువాలజీ అండ్ ఆక్వాకల్చర్ లో చేస్తున్న 2వ పీహెచ్డీ తుది దశలో ఉంది. చదువు, పరిశోధనలు చేసే క్రమంలో స్కాలర్షిప్లతో పాటు కొన్ని అవార్డులు సాధించాడు. ఇప్పటి వరకు 250 వెబినార్స్ కు హాజరు కావడంతో పాటు 25 పరిశోధనా పత్రాలు రూపొందించాడు.